రాజధాని నుంచి కలవచర్ల, సీతారామపురం, గాదరాడ మీదుగా పశ్చిమ గానగూడెం వరకు ఉన్న R&B రోడ్డును గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డబుల్ లైన్ రోడ్డుగా విస్తరిస్తూ చేపట్టిన అభివృద్ధి పనులు 90% మేరకు పూర్తి అయ్యాయి. ఆ సమయంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రావడంతో బ్యాలెన్స్ పనులు ఆరంభించిపోయాయి. తదుపరి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం బ్యాలెన్స్ పూర్తి చేయవలసి ఏ కారణాల చేతనో పనులు ముందుకు సాగలేదు. అంతేకాకుండా పూర్తి కాని ఈ రోడ్డుపై అక్రమంగా మట్టి, ఇసుక రవాణాతో కూడిన లారీలు విచ్చలవిడిగా తిరగడంతో కంకర వెలిసిపోయి బూడిదమయంగా తయారైంది. ఈ క్రమంలో దిగువ గ్రామాల ప్రజలు ఈ రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు నానా అవస్థలు పడవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని నిరసిస్తూ మంగళవారం ఆ రోడ్డుపై కలవచర్ల పుష్కర కాలువ వద్ద గ్రామస్తులు నిరసన చేపట్టారు. రోడ్డుపైనే వంట వార్పు చేసుకుని భోజనాలు చేస్తూ పాలకులకు తమ నిరసనను తెలియజేశారు. 2 సంవత్సరాలుగా పట్టించుకొని ఈ రోడ్డు పనులను సత్వరమే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకురాలు జక్కంపూడి విజయలక్ష్మికి రోడ్డు పరిస్థితి గురించి ఆందోళనకారులు వివరిస్తున్న 5 రోడ్లు వచ్చిన 3 నెలల్లో 5 రోడ్లు తీసేసిందండి. మొత్తం కంప్లీట్ క్యాన్సిల్ చేసి 100 కోట్ల రూపాయలు రద్దు చేశారండి డబ్బులు. ఎందుకంటే గవర్నమెంట్ సంపద రాష్ట్ర సంపద పెంచడానికి